ప్రభు ఈలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతమంది స్త్రీలను ఆయన ప్రశంసించినాడు, ఘనపరిచినాడు. శభాష్ అన్నాడు ఒక స్త్రీని. ఆ స్త్రీ బెతనియ మరియ, ఆమె ఏం చేసింది, అచ్చ జటా మాంసి అత్తరు సేరున్నర తెచ్చి యేసుప్రభు పాదాల మీద దాన్ని అత్తరు బుడ్డి పగలగొట్టి పాదాల మీద పూసి తలను కూడా ఏం చేసింది, అభిషేకించింది. అప్పుడు దగ్గరున్న శిష్యులు అంటున్నారు, ఈమె ఈ అత్తరు ఎందుకు వ్యర్థము చేసింది, 300 దేనారులకు ఇది అమ్మి ఆ డబ్బు బీదలకు ఇవ్వవచ్చు కదా. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, యేసుప్రభు ఆమెను కించపరచలేదు. చూడండి, బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు, కానీ ఈమె నా భూస్థాపన నిమిత్తం ఈ కార్యక్రమము చేసింది. భూలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుందో అక్కడంతా కూడా ఈమె కార్యము ప్రచారం అవుతుంది అని ఆమెను ఎంతగా ప్రశంసించినాడు. హల్లెలూయా. మనం అనుకుంటా మన మంచి పనులు చేస్తే ఎవరు చూస్తారు కదా. ఇంట్లో ఎన్ని పనులు మీరు చేస్తున్నారు, ఎన్నెన్ని పనులు చేస్తుంది ఒక స్త్రీ. ఇంటి పని కంటికి కనబడదంట, చూచుచున్న దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు. చూడండి, ఈ స్త్రీని కొన్ని మాటలు శిష్యులు అక్కడ ఉన్నవారు అన్నప్పుడు, ఎందుకు ఇంత వ్యయం చేస్తున్నావు అనగానే వెంటనే యేసుప్రభు వచ్చేసినాడు. హి బికేమ్ అన్ అడ్వకేట్గా నిలబడుతున్నాడు. ఈమె జోలికి మీరు పోవద్దు. హల్లెలూయా. ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది. ఎంత మంచి మాట. ఆ మాట ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఉంది. 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపడుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది. 9వ వచనం, సర్వ లోకములు ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా. హల్లెలూయా. వచ్చేసింది కదా ఘనత, వచ్చేసింది ఈ స్త్రీ ఘనత. ఈరోజు కూడా ఆమెను గురించి మనం ఏం చేస్తున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రశంసిస్తున్నాం. అలాగుంటుంది దైవ కార్యాలు. నువ్వు అనుకోకు నేను చేసిన పని ఎవరికి కనబడడం లేదు, నేను చేసిన పని గుర్తింపు లేదని ఎప్పుడు అనుకోకూడదు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యమందు చూచు నీ తండ్రి పరస్యంగా నీకు ప్రతిఫలం ఇచ్చే రోజు ఉన్నది. ఏం బాధపడని అవసరం లేదు. ప్రభువుకు నీ వ్యాజ్యాన్ని అప్పగించుకోవాలి. దేవునికి ఇచ్చిన బాధ్యతలు, విధులు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలి. ప్రతిఫలం ఆయన చేతిలో ఉన్నది, బహుమానం ఆయన చేతిలో ఉంది, జీతము ఆయన చేతిలో ఉంది. అది గమనించాలి. అప్పుడే నీవు ఒక ఘనత పొందిన స్త్రీగా దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో ఉంటావు. కొందరు స్త్రీలు అస్తమానం సణుగుడే వారి పని. వాక్యంలో ఉంది, మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. అరణ్యములో సణుగుడు ఇశ్రాయేలు ప్రజలు నశించిపోయినారు. దేవుని కోపం రగులుకుంటుంది కుటుంబం మీద. సణుగోదు, గునుగోదు. మనకు మంచి యుద్ధోపకరణాలు ఉంది. ఏంటది? ప్రార్థన, వాక్యము, సన్నిధి, మందిరం, పరిశుద్ధాత్మ శక్తి, శిలువను కూర్చున్న ధ్యానం, ఇవన్నీ యుద్ధోపకరణాలే. హల్లెలూయా. ఇవన్నీ మర్చిపోయి కొద్దిగా ఏదైనా అల్లరి ఇంట్లో ఉంటే ఇక బయటకు వచ్చేస్తారు. భర్త ఇంటికి పోయి పిల్లలందరూ కాలేజ్ స్కూల్ పోయిన తర్వాత వీళ్ళకి ఏం పని? అటు ఇటు, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ చుట్టాలింటికి ఈ పట్టాలింటికి వెళ్ళి తిరిగి ఇంటి కార్యాలన్నీ బయట చెప్పుకుంటా. అప్పుడు చూడండి, భర్తకు నువ్వు ఆయన ఎముకలకు నువ్వేమైపోతావు, కుళ్ళుగా మారిపోతావు అన్నమాట. అప్పుడు ఆయన ఎట్ట పోగొడతాడుగా నిన్ను. చూడండి, కుటుంబాన్ని ఎలా తవ్వేసో పందికొక్కు తవ్వినట్టే అనమాట. కొందరు స్త్రీలు గృహాన్ని పాడు చేసుకుంటారు. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది, ఊడవెరికేస్తుంది అనమాట. ఎవరి చేతిలో కాదు. చాలా గమనించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది, పెరికేస్తుంది. ఇటు స్త్రీ చివరకు ఏమీ లేనిదై కూర్చుంటుందంట. ఒక రోజు వస్తుందంట, యెషయా 3 చివరి మాటలో ఉంది, ఆమె ఏమీ లేనిదై కూర్చుంటుంది. చాలా కాలం గజ్జలు గల్లు గల్లుమంటూ ఒడ్డాణం వేసుకొని మరి చాలా వైభవంగా తిరిగిన ఆమె ఇప్పుడు ఏమీ లేనిదై కూర్చుంటుందని యెషయా 3 చివరి మాటలో ఉంది. 37వ కీర్తన 6వ వచనం, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచును. చప్పలతో దేవుని స్తుతించండి. హల్లెలూయా.
నువ్వు అనుకోమాకు, నేను ప్రార్థన చేసేది ఎవరు చూస్తున్నారు, నా మంచితనం ఎవరు చూస్తున్నారు, నా దేవుని భయం ఎవరు చూస్తున్నారు, నేను చేసే కష్టం ఎవరు చూస్తున్నారు అని అనుకోకు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు నిన్ను ఎల్ల వేళలా దృష్టిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి పెట్టే మొరల వైపు తిరిగి ఉన్నదంట. హల్లెలూయా. కనుక నీ ప్రతిఫలం నీకు తప్పకుండా లభిస్తుంది. దేవుడు యేసుప్రభు వాక్యమును ప్రేమించే వారిని చాలా ప్రశంసించినాడు. వాక్యం వింటూ ఉన్న ఒక స్త్రీని చాలా ప్రశంసించినాడు. అది ఎవరో చెప్తారా? మరియా వాక్యం వింటుందన్నమాట. యేసయ్య పాదాల దగ్గర ఉండి వాక్యం వింటుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ ఆ రోజు ప్రశంస ఘనత ఎవరికి వచ్చిందండి? మరియకు వచ్చింది. హల్లెలూయా. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, చాలా చింతిస్తుంది, ఎంతో తొందరపాటు. కానీ మరియ నెమ్మదిగా ఉండి యేసు పాదాల దగ్గర ఉండి యేసు వాక్యం వింటుంది. యేసు ప్రభు అంటున్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అవసరమైనది ఒక్కటే, ఇది ఈమె యొద్ద నుండి తీయబడదు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ రోజు మరియను ఘనపరిచినట్టు చూస్తున్నాం. ఆ బెతనియ మరియనే యేసు ప్రభువును మరి అచ్చ జటామాంసి అత్తర్తో కూడా ఘనపరిచింది. దేవుని వాక్యం వింటేనే కదా నువ్వు చేయాల్సిన కార్యాలు కూడా దేవుడు నీకు వెలిగిచ్చేది. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యాన్ని ప్రేమించేవారు ఘనత పొందుతారు. దేవుని కార్యాలు చేసేవారు ఘనత పొందుతారు. దేవునికి ప్రార్థన చేసేవారు ఘనత పొందుతారు. గొడ్రాలు హన్నా ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేల్లోకెల్లా గొప్ప ప్రవక్తకు ఆమె తల్లి అయిపోయి ఘనత పొందింది. దేవునికి స్తోత్రం. మరి 5 పిల్లలను కన్నది. అందుకే పాట పాడుతుంది, గొడ్రాలు 7 పిల్లలను కంటుంది, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. చూడండి, ఘనత పొందింది ఆ స్త్రీ. తర్వాత రక్తస్రావం గల స్త్రీ ఉంది. రక్తస్రావం గల స్త్రీకి ఏం ఘనత అండి? 12 ఏండ్ల నుండి శరీరం నుండి రక్తం ఒకటే రీతిగా పోతుంటే, అసలు రక్తం అంటేనే ప్రాణం కదా. ఆ రక్తం అంతా పోతే ప్రాణం ఎక్కడ ఉంటుంది ఆమె? నాకు ఒక్కసారి నేను ఊహించుకుంటాను ఆ స్త్రీ ఎలాగుండిందని. బక్క చిక్కి ఎముకల గూడు మాత్రమే, రక్తం అంతా పోయింది 12 ఏండ్ల నుండి. ఆ శరీరంలో కండరాలన్నీ కరిగిపోయినాయి, నిలబడ్డానికి కూడా త్రాణి లేదు, పడుతూ లేస్తూ ఉంది. అయినా యేసు దగ్గరకు వచ్చింది, జనసమూహంలో పడి ఆ తొక్కిసట్లో చచ్చిపోవాల్సింది. కానీ ధైర్యంతో విశ్వాసంతో నేను యేసు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత లభిస్తుంది. హల్లెలూయా. ఆ ప్రభావం ఆయనల నుండి బయలుదేరి ఆ స్త్రీ మృతతుల్యమైన స్త్రీ, ఆమెను బ్రతికించింది. ఆమె రక్త స్రవము నివారణ లభించింది. ఆమె రక్తధార కట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెనని వాక్యంలో ఉంది. దేవునికే స్తోత్రం. రోగం వచ్చినప్పుడు నీ ఘనత కోల్పోతావు. ఆ రోగాన్ని బాగు చేసినప్పుడు తిరిగి నీ ఘనత నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హృదయమును అంతరింద్రియములను పరీక్షించే దేవుడే మనలో చక్కగా అర్థము చేసుకోగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ వ్యాజ్యాన్ని దేవునికే అప్పగించాలి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయగలడు. చప్పట్లుగా దేవుడు. హల్లెలూయా. టెల్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ టు జీసస్. యేసు ప్రభు ఈ రక్తస్రావం గల స్త్రీని బాగు చేసినాడు. మగ్దలేని మరియకు ఎంత ఘనత లభించింది వాక్యములో చూస్తే, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన మహిమను మొట్టమొదట చూచిన స్త్రీ. మీకు ఎంత గర్వకారణంగా ఉంటే ఒకసారి చప్పట్లు గట్టిగా కొడదాం. హల్లెలూయా. మగ్దలేని మరి సిలువ దగ్గర మొదట స్త్రీలే, సిలువ మోస్తూ ఉన్నప్పుడు స్త్రీలే వెంబడించినారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చాలామంది స్త్రీలు శిష్యుల లెక్కలో ఆయనను వెంబడించి ఆయనకు ఉపచారం చేసి తమకు కలిగిన ధనాన్ని కూడా వ్యయం చేసి యేసు ప్రభుకు ఉపచారం చేసినారని లూకా సువార్త 8:2 వారందరూ ఘనత పొందినారు. మగ్దలేని మరియా had the rare privilege and rare honor to be the first woman to see the resurrection of Jesus. పోయి వెళ్ళి చెప్పు, నా శిష్యులకు పోయి తెలియజేయమంటే అది ఆదివారం ఆమె పోయి ఒక ప్రసంగం చేస్తుంది, పునరుద్ధాన ప్రసంగం శిష్యులకు. యేసు లేచినాడు, ఆయన సమాధిలో లేడు. హల్లెలూయా. ఆ ఘనత ఒక స్త్రీకి దక్కినట్టు మనం చూస్తున్నాం. సమరయ స్త్రీ ఉంది,
ఆమెకు కూడా ఎంత ఘనత అండి. పాపి, నీచురాలు, 5 పెనిమిట్లంట. ఇప్పుడు ఉన్నది పెనిమిటి కాడట. ఆమె సంతోషం కొరకు వెతికి 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 విసికి వేసారిపోయింది. అందుకే ప్రభు ఆమెకు ఎంత ఘనతనిస్తున్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు. ఈ మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు భక్తుడు అంటున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎవరైనా పాపంలో ఉంటే వారికి దేవుడు ఆహ్వానం ఇస్తున్నాడు. ఎందుకంటే సమరయ స్త్రీని ప్రేమించినాడు కదా. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు నీళ్లు చేదుకోవడానికి ఆమె వచ్చినప్పుడు బావి దగ్గర కలుసుకున్నాడు కదా. ఎవరికి చెప్పని గొప్ప మర్మములు సమరయ స్త్రీకి చెప్పినాడు కదా. ఈ నీళ్లు తాగువాడు మరీ మరీ దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొన్నాడు. హల్లెలూయా. నేను మెస్సయ్యనని ఎవరికి ప్రత్యక్షపరచుకోలేదు, కానీ ఒక సమరయ స్త్రీకి తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. దేవుడు ఆత్మరూపి అని చెప్తున్నాడు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆ మర్మాన్ని చెప్తున్నాడు. అబ్బాబ్బా, ఎన్ని మర్మాలు! దాదాపు ఒక 7 మర్మాలు సమరయ స్త్రీకి యేసు ప్రభువు బయలుపరిచి ఆమెను ఘనపరిచినాడు. ఆమె తన పాపములన్నీ వదిలిపెట్టి ఆ కుండను అక్కడ వదిలిపెట్టిందని వాక్యంలో ఉంది. కుండ పాపానికి చిహ్నమని కొందరు బైబిల్ పండితులు అంటారు. వదిలేసింది పాపానని. నేను మెస్సయ్యని చూసినాను, అంతే. ఇట్స్ ఎన్ ఆనర్ టు మీ. పోయింది, 5 గ్రామాల వరకు సువార్త అందించింది, మెస్సయ్యను కనపరిచింది. హల్లెలూయా. దేవుడు అలాగూ ఘనతను నీకు ఇస్తాడు. 68వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేసినప్పుడు ప్రభు ఏమంటాడండి? ఈమె కలిగినదంతయు ఆమె పెట్టెలో వేసేది. ఇక్కడ ఆమె దగ్గర ఉండేది 2 కాసులు. అది ప్రభువుకు తెలుసు. ధనవంతులైతే వారు కలిగిన దాంట్లో కొంత తెచ్చేస్తున్నారు, కానీ బీద విధవరాలు తన కలిగినంత కూడా హెచ్చివేసింది దేవుని. కానీ ఆమెను ప్రశంసించినాడు. అంటే ప్రభు కన్నులు అందరి మీద కూడా ఉన్నాయి. హల్లెలూయా. మరి కనాను స్త్రీ వచ్చేది, ప్రభు ఎలాగ ఆమెను ఘనపరిచినాడు. ఆమె కుమార్తెకు దయ్యం పట్టిందని ప్రభు పాదాల దగ్గర వేడుకుంటుంది. అందరూ ఆమెను తోసివేస్తున్నారు. నువ్వు ఎక్కువ కేకలు వేస్తున్నావు, ఇక్కడ వెళ్ళిపోమంటున్నారు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడుతున్నా అంటున్నాడు. బల్ల మీద ఉన్న రొట్టె తీసి కుక్కలకు వేయుట యుక్తము కాదంటున్నాడు. ఇవన్నీ భరించి 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 ఆ స్త్రీ అంటుంది, ప్రభువా నాకు సహాయము చేయి. హల్లెలూయా. ఆ ప్రార్థన ఒకసారి అందరూ పలుకుదాం. ప్రభువా నాకు సహాయము చేయుము. అంటే ఆమెకు తెలుసు సహాయం ప్రభు యొద్ద నుండి వస్తుందని, తప్పకుండా కనికరిస్తాడని. ఆమె తన నిరీక్షణ వదిలిపెట్టలేదు, ప్రార్థన ఆపివేయలేదు. పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను ఘనపరిచినాడు. ఆమె అంటుంది, బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినును కదా. మేము అన్యులమైనా కానీ నువ్వు సర్వలోకానికి రక్షకుడు కదా, కొంత ఆశీర్వాదం మాకు కావాలి అని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు ఆమెను ఘనపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెను ఘనపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రభు చాలామంది స్త్రీలను ఘనపరిచినాడు. పాపాత్మురాలైన స్త్రీ పాపంలో పట్టబడి ధర్మశాస్త్ర చట్ట ప్రకారం రాళ్ళు రువ్వి ఆమెను చంపాలని జనసమూహము ఈ పాపంలో ఉన్న స్త్రీని తీసుకొచ్చినప్పుడు కూడా ఆమెను కించపరచలేదు, కానీ ప్రభు ఆమెను రక్షించినాడు. ఆ రోజు జనసమూహంతో ఏమంటున్నాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి. అంటే మీరు ఎక్కడైనా చూడండి, యేసు ప్రభు స్త్రీలను మనసు గాయపరచడం కానీ, తక్కువగా చూడడం కానీ, వారిని విమర్శించడం కానీ, వారిని నెట్టివేయడం, త్రోసివేయడం ఎక్కడ మీరు చూడరు. పైగా వారిని దగ్గర తీసుకున్నాడు, వారి పాపంలో నుండి విడిపించినాడు, వారి గాయాలు మాన్పినాడు, వారి శరీరాల రుగ్మతల నుండి విడుదల ఇచ్చినాడు, వారికి పాప క్షమాపణ అనుగ్రహించినాడు. ఈ పాపి అయిన స్త్రీతో అంటున్నాడు, ఎవరు నిన్ను రాయితో రువ్వలేదా? మరి
నేను కూడా నిన్ను శిక్ష విధించా, ఇక మీదట నువ్వు ఏ పాపము చేయవు. బా హల్లెలూయా. మరొక పాపాతురాలైన స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి పాదాలు తడిపి కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి మానక పాదములు ముద్దు పెడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడున్న పరిసయ్యుడు అంటున్నాడు, ఈ పాపాత్మురాలైతే ఇతడు ప్రవక్త కదా, ఇతనికి తెలియదా ఈ పాపాత్మురాలను ఎందుకు ముట్టుకొని ఇస్తున్నాడని మనసులో అనుకుంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములను నేను క్షమిస్తున్నాను. హల్లెలూయా. ప్రభు అంతరంగాన్ని చూస్తున్నాడు, ఆ పాపాత్మురాలను క్షమించినాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించు. అక్కడ ఆమె విశ్వాసము ఘనపరచబడ్డది. నీలో విశ్వాసం ఉంటే నీకు ఘనత కలుగుతుంది. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. సో యు ఆనర్ గాడ్ విత్ యువర్ ఫెయిత్. నువ్వు కొన్ని కార్యాల కొరకు దేవుణ్ణి నమ్మాలి అంతే. ఎల్లప్పుడూ దేవుని మీద నమ్మిక ఉంచాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఆయన తప్పకుండా నా కార్యం నెరవేరుస్తాడనే విశ్వాసం కలగాలి. అప్పుడు నీ విశ్వాసం ద్వారా నీవు చేసే ప్రార్థనలకు జవాబు చూస్తావు. దేవుడు ఘనపరచబడుతున్నాడు. నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాసం కూడా ఘనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఎలా ఘనపరచాలి? మనం ఏ విధంగా దేవుని ఎదురుని ఘనత పొందాలి? యేసు ప్రభు శిలువ మరణానికి ముందు యెరూషలేమునకు ప్రయాణం చేస్తాడు ఒక గాడిద మీద. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎందుకు గుర్రం మీద కదా రాజులు వచ్చేది, గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడని నేను ఇలాగ ధ్యానిస్తున్నప్పుడు ఆ రోజు ఆ గాడిద ఎంత అదృష్టం కదా. కొబ్బరి మట్టలు పై బట్టలు తీసి దారి పొడుగున బరిసినప్పుడు తొక్కింది యేసుప్రభు కాదు, ఎవరు? గాడిదకు లభించింది ఆ ఘనత. ఎందుకంటే గాడిద మీద కూర్చున్నది ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి యేసు ప్రభువును ధరించుకుంటావో ఈ లోకంలో నీకు ఘనత రాక తప్పదు. ఒకవేళ క్రీస్తు నిమిత్తం హింసింపబడినను అది కూడా ఘనతగా ఉంటుంది. నీ బ్రతుకైనా ఘనతనే, నీ చావైనా ఘనతనే. హల్లెలూయా. క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించవలసిన వచ్చిన ఏమి నీకెంతో ఘనత పరలోకంలో లభిస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభమే. నాకు ఎప్పుడు ఘనతనే. నేను బ్రతికి ఉన్నప్పుడు కూడా ప్రభు ఘనత పొందుతున్నాడు, నా మరణంలో కూడా దేవుడు ఘనత పొందుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్, టు డై ఇస్ గెయిన్. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అందరూ ఘనత పొందిన స్త్రీలు ఉన్నారు, ఒక జాబితా. కొందరు అంటారు, పౌలు అన్నాడు స్త్రీలు మౌనంగా ఉండాలి, నోటి మీద వేలేసుకొని మాట్లాడకుండా, సువార్త చెప్పకుండా, దైవ కార్యాలు చేయకుండా. ఆ మాట నమ్మకండి, పౌలు అట్లా అనలేదు. పౌలు మంచి ఉద్దేశంతో అన్నాడు, స్త్రీలు సంఘములో లొల్లి పెట్టొద్దు అన్నాడు, అల్లరి చేయొద్దు అన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడొద్దు అన్నాడు. కానీ సువార్త ప్రకటించొద్దని పౌలు అనలేదు. ఒకవేళ అంతకంటే యేసుప్రభు అన్నాడు కదా, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నీవు సువార్త అందించి మన చప్పట్లో దేవుని స్తుతించండి. హల్లెలూయా. పౌలు అన్నాడంటే పౌలు మీరు అపోస్తలుగా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఎంతమంది స్త్రీలు సేవ చేసినారు, ఘనత పొందినారు, సేవ చేసినారు, ఘనత పొందినారు. పాత నిబంధనలు చూస్తే ఒక స్త్రీ ఉంది, చాలా ఘనత పొందింది. ఆమె ఒక న్యాయాధిపతిని, ఒక ప్రవక్తిని, ఒక గాయకురాలు, ఇశ్రాయేళ్లకు తల్లి దెబోరా. సచ్ నోటబుల్ ఫేమస్ ఉమన్, ఘనత పొందిన స్త్రీ. అది ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం స్త్రీలు బయటికి రాకూడదు, డబుల్ ముసుకేసుకోవాలి, 2 మడతల ముసుకేసుకోవాలి, పురుషులతో మాట్లాడొద్దు. ఒక బయటికి వచ్చిన తర్వాత సొంత వారితో కూడా స్త్రీలు మాట్లాడడానికి అనుమతి లేదు. దేవుని మాటలు వినకూడదు, పలకకూడదు, వారు దేవుని గ్రంథాన్ని ముట్టుకోకూడదు. చట్టాలు ఎన్నో ఉన్న దినాల్లో దేవుడు ఒక స్త్రీని ఏం చేసినాడు? అభిషేకించినాడు. హల్లెలూయా. దేవుడే అభిషేకిస్తే ఇక అవధులు ఎక్కడున్నాయి?
సూర్యుడే నీ మీద ప్రకాశిస్తే ఒక మానవుడు వచ్చి అరచేయి పెడితే ఆగుతుందా? ఇశ్రాయేల్ ప్రజలు స్త్రీలు మాత్రం రాలేదు అక్కడ. స్త్రీలు, పురుషులు వచ్చి వారి వ్యాజ్యాన్ని దెబోరాకు చెప్తే దెబోరా న్యాయం తీర్చేదాడు. 15 మంది పురుషుల్లో ఆమె ఒక్కతే స్త్రీ న్యాయాధిపతిని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. షీ ఫాట్ ద బ్యాటిల్. బారాక్ అంటున్నాడు, దెబోరా నువ్వు రాకుంటే నేను యుద్ధానికి నేను వెళ్ళను. పురుషునికి లేని ధైర్యము, శక్తి, జ్ఞానము, ఆరోగ్యము, బలము, తెలివి ఇవన్నీ కూడా ఒక స్త్రీకి దేవుడిచ్చి ఘనపరిచినాడు. కనుక లేవాలి, నువ్వు ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలి. టేక్ లైఫ్ యాజ్ ఎ ఛాలెంజ్. ఒక సవాల్గా తీసుకోవాలి జీవితం. మొదట ఇంటిని చక్కబెట్టుకోవాలి, తర్వాత ఇంటి బయట కూడా దేవుడు వాడుకుంటాడు. నీకున్న కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నిన్ను దేవుడు ఏం చేస్తాడు? నియమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు చూడండి, ఇంత ఘనత పొందింది. ఆమె కూడా ఒక ఆర్ఫన్. షీ డజంట్ హ్యావ్ తల్లిదండ్రులు లేని స్త్రీ. ఆమె చిన్నది, అనాథ బాలిక. ఆమె రాణిగా ఉండి యూదా జనాంగానికి ఆమె విడుదల తెచ్చింది. యూదులు మరణించకుండా రాజు ఇచ్చిన ఆ చట్టాన్ని మార్చేసే శక్తి ఆమె ప్రార్థన ద్వారా పొందుకుంది. హల్లెలూయా. ఎంత ఘనత, ఎంత ఘనత. ఎస్తేరు పేరు మీదనే ఒక గ్రంథం ఉన్నది, 66 గ్రంథాల్లో. హల్లెలూయా. హుల్డా అనే ఒక ప్రవక్తి ఉన్నది పాత నిబంధనలో. ఆమె ఎంత జ్ఞానం. ఈమె కూడా ధర్మశాస్త్ర యుగంలో ఉన్న స్త్రీ. అందుకే సాకులు చెప్పడం మానేయాలి, పని చేయాలి ప్రభు కొరకు. హల్లెలూయా. ఘనత ఉట్టిగా రాదు. శ్రమపడాలి ప్రభు కొరకు, ప్రభు నియమాల్లో ఉండాలి, ప్రభు కొరకు కొన్ని సవాళ్ళు తీసుకోవాలి, సాతాను శక్తులను అణిచే శక్తి పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బలం పొందుకోవాలి. అప్పుడే నువ్వు ఇంటిని కూడా చక్కగా నడిపిస్తావు, సంఘానికి కూడా ప్రయోజనకరంగా ఉంటావు. అప్పుడే నీకు ఘనత లభిస్తుంది. యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటంట? కిరీటం. ఆ మాట చదివితే ఎంత సంతోషం అనిపిస్తుందో. కిరీటం ఎక్కడ పెడతారండి? బ్యాగ్లో పెట్టుకుంటారా? చేతులు ఇట్లా పట్టుకుంటారా? ఎక్కడ పెడతారు? తల మీద అండి, తల మీద. అంటే పురుషుడు స్త్రీకి తల తల అంటారు కదా. అప్పుడు నేను అంటాను, మీరు తల ఉండొచ్చు కానీ తల మీద మేము ఎలా ఉన్నాము? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. తల తల అంటే అనండి, తలనే, మీరు తలనే, మేము ఒప్పుకుంటున్నాం మీరు తలనే, కానీ మీ మీద మేము ఎలాగున్నాము? కిరీటంగా ఉన్నాము. హల్లెలూయా. ఘనత తెచ్చే స్త్రీలు ఈ విధంగా ఉన్నారు. హుల్డా ప్రవక్తిని తన దేశాన్ని ప్రభు మార్గములో నడపగలిగిందంట. రాజులు వచ్చి ఆమెను సలహా అడుగుతున్నారు. విగ్రహారాధనతో నిండిన ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు త్రిప్పగలిగిన ఒకే ఒక ప్రవక్తి హుల్డా ప్రవక్తి. ఆమె కూడా ఘనత పొందిన స్త్రీగా మనం చూస్తున్నాం. అబిగైలు, ఆమె ఎంత ఘనత పొందింది. అబిగైలు రూపసి, సౌందర్యవర్తి, తెలివిగలది. కానీ దొరికిన భర్త ఎలా ఉన్నాడండి? మోటువాడు, దుర్మార్గుడు, ద్రవ్యాశ గలవాడు, ఆస్తి గలవాడే కానీ స్వభావం ఏమాత్రం బాగలేదు. ఈ ఇరువురికి జోడి ఎలా కుదిరిందో చూడండి. రూపసి, దుర్మార్గుడు. ఒక సౌందర్యవతి, ఒక తెలివిగల స్త్రీ ఒక దుర్మార్గునితో కాపురం చేయాలి. వాని దుష్టత్వం అంతా కనులారా చూడాలి రోజు. కానీ ఆమె దేవుని జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి కుటుంబానికి రానున్న కీడును తప్పించుకోవడానికి ఇంత చురుగ్గా కార్యాలు చేసిందంటే, తన భర్తను పిల్లలను తప్పించుకున్నది. చివరికి దేవుడు ఆమెను ఘనపరిచినాడు. దావీదుకే ఆమె రాణిగా, భార్యగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ అనేకమైన కార్యాలు మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూసినాము. దేవుడు మనకు మంచి పేరునిస్తాడు. ఒక మంచి పేరు సుగంధ ద్రవ్యముల కంటే కోరదగినదని. దేవుడు ఖ్యాతిని, మంచి పేరును మనకిస్తాడని. ఆయన కార్యాలు మనం చేసినప్పుడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ముందుకు సాగినప్పుడు, ఆయనను రక్షకునిగా మన హృదయంలో స్వీకరించినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు ఘనత తప్పకుండా లభిస్తుందని. ఎక్కడెక్కడ నువ్వు అవమానం పొందినావో అక్కడంతా నీకు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభు మీతో మాట్లాడిన ప్రభువా, విన్న వాక్యము నాతో మాట్లాడింది. నువ్వు నాతో మాట్లాడినావు నాయన. ఒక ఘనత పొందిన స్త్రీగా నేను ఉండాలంటే నిన్ను కలిగిన జీవితం నాకు కావాలి. ఎవరైనా ఇంకా యేసు ప్రభువును అంగీకరించకుంటే కూడా
మీ హృదయములు తెరిస్తే ప్రభు మీ హృదయంలోకి వస్తాడు. ఆయన హృదయపు ద్వారం యొద్ద నిల్చుండి హృదయం అనే తలుపు ద్వారాన్ని తడుతూ ఉన్నాడు. ఎవరైనాను ఆయనను ఆహ్వానిస్తే తప్పకుండా ఓ దేవుని యందు భయభక్తులు వెళ్ళి ఉంటే బహుధైర్యం పుట్టించినని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభు ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ఆశీర్వదించండి, వారికి పరివర్తన మీరు దయచేయండి. చక్కని దేవుని మార్గంలో నడుచుకొని ఘనత పొందిన స్త్రీగా ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు, ఆమె పెనిమిటి ఆమెను పొగడును అని వాక్యంలో ఉంది. ప్రభు మెచ్చుకొని వాడు ధన్యుడని. ఇలాంటి ఘనతలెన్నో మేము ధ్యానించినాము. దేవానికి స్తోత్రము. ఘనత పొందిన స్త్రీగా, ఒక ఘనత పొందిన ఒక సంఘ సభ్యురాలిగా, ఒక ఘనత పొందిన ఒక భార్యగా, కుటుంబస్తురాలుగా, తల్లిగా మీరు తీర్చిదిద్దుమని నీ ఆత్మ ప్రోక్షణ వారికి ఇప్పుడు దయచేయమని, పరిశుద్ధాత్మ బిడ్డలు మీరు నింపుమని, టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు స్పందించినందుకు స్తోత్రం. వారితో కూడా ప్రభు మీరు మాట్లాడి వారిని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్యం నూరంతలుగా ఫలింపజేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు